దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని ఇది వాక్య భాగంగా ధ్యానం చేయబోతున్నాం. చూడండి, దేవుణ్ణి మనం అడిగేటప్పుడు ఎప్పుడైనా సరే మంచి విషయాలను అడగాలి. దేవుణ్ణి మనం అడిగేటప్పుడు ఎప్పుడైనా సరే మంచి మంచి వాటిని అడగాలి. ఎందుకంటే దేవుడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఏదో ఒక ట్రై చేద్దాం, ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు అనే వ్యక్తి కాదు. ఎందుకంటే 32వ వచనం, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? నిజమే కదా. ఇప్పుడు మన ఇంట్లో అనేక వెలగలిగిన వస్తువులు ఉంటాయి. 10 రూపాయల వస్తువు ఉంది, 1,00,000 రూపాయల వస్తువు కూడా ఉంది. ఏముంది, ఇప్పుడు ఈ రోజున్న 1,00,000 రూపాయల ఫోనే ఉంది కదండి. అయితే చూడండి, 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వస్తువు దాకా మీ ఇంట్లో ఉంది. అలాగే ఈవెన్ 10 లక్షలు విలువ చేసే బంగారపు నగ కూడా ఉంటాయి, రైట్? అయితే సపోజ్ మీ ఇంట్లో 10 రూపాయలు వస్తువు ఉంది, 10 లక్షల రూపాయలు వస్తువు ఉంది. ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయమని అడిగితే మీరు 10 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువు ఇచ్చేశారు. నేను వచ్చి ఆ 10 రూపాయల వస్తువు అడిగితే మీకు అది 10 రూపాయల వస్తువు లెక్కేముంది? 10 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువునే మీరు ఇవ్వటానికి వెనక తీనప్పుడు 10 రూపాయల వస్తువుని ఇవ్వటానికి ఎందుకు వెనకాడతారు? అర్థమైంది కదండి. మనం అడిగే కోరికలు దేవుని ఎలా ఉంటాయి అంటే అలానే ఉంటాయి. దేవుడు పరలోకంలోకెల్లా విలువ కలిగిన, ముద్రలు విప్పగలిగిన, వధించబడిన గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారినే మన కొరకు త్యాగంగా భూమి మీదకి అప్పగించినప్పుడు మనం అడిగే ఆ స్వస్థత, మనం అడిగే ఆ మేలు, మనం అడిగే చిన్న చిన్న కోరికలు అవి అసలు ఆయనకి ఏ పాటివి? ఆయన దృష్టికి అది ఎంత అల్పమైనవి. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో దేవుడు మనకు నేర్పలేదా? మీలో ఎవరైనా ఒక కుమారుడు అన్నట్లయితే రొట్టెని అడిగితే రాయినిస్తారా? ఏమండి, చేపని అడిగితే తేలునిస్తారా అని చెప్పి దేవుడు ఒక ఉదాహరణ మనకి చెప్పలేదా? ఎందుకు చెప్పాడా ఉదాహరణ? సో రొట్టెని అడిగితే రొట్టె ఇస్తాం కదా, చేప తినాలనుంది చేప ఇస్తాం కదా. ఆ ఉదాహరణ అది చెప్పి పరలోకమందున్న మీ మంచి తండ్రి మంచి ఈవులను ఇవ్వస్తాడు. వి షుడ్ ఆస్క్ గాడ్ మంచి ఈవులు అంటండి, గుడ్ థింగ్స్, మంచి ఈవులను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే తన కుమారుణ్ణే అప్పగించిన వాడు. ఎస్, పరలోకంలో అక్కడ బంగారం కాదు విలువైనది, పరలోకంలో అక్కడ వజ్ర వైడూర్యాలు కాదు విలువైనవి. అక్కడ బంగారపు రోడ్లు ఉంటాయి. అఫ్కోర్స్ చాలామంది యాక్చువల్గా ఆలోచన ఏంటంటే ఇక్కడ బంగారము మనం ధరిస్తున్నాం, అక్కడ రోడ్లు ఉంటాయి. నిజమే, అక్కడ బంగారం కంటే విలువైన క్రీస్తున్నాడు. అక్కడ బంగారాన్ని అక్కడ లెక్క చేయం, మనం క్రీస్తు వైపు చూస్తాం. జీవజల వృక్షములు, ఆ జీవజల నదులలో నీవి త్రాగుతూ ఆయన ముఖం చూస్తూ బతికేస్తాం అక్కడ. హల్లెలూయా. అటువంటి విలువైన వాడినే మన కోసం దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదండి, దేవుడు నాకు సహాయం చేయట్లేదండి, దేవుడు నన్ను దర్శించట్లేదండి అని మనం అనుకోవటం అది ఎంత హాస్యాస్పదం. తన కొడుకునే ఇచ్చాడు, తనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడం. ఈ వాక్యం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని బట్టి మీ అనుదిన ప్రార్థనని ఇంకా గొప్పగా చేయాలి, ఇంకా గొప్ప గొప్ప వాటిని అడగాలి, మంచి వాటిని అడగాలి. ఎందుకంటే మంచి క్రీస్తునే మనకిచ్చాడు, మిగతా అవన్నీ కూడా అల్పమైనవే ఆయన ఎదుట. ఆమేన్, హల్లెలూయా. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దేవుడు నిశ్చయంగా దేవుడు మంచి ఈవులను దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.